హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 5 years అకౌంట్స్ యూజ్ చేసే వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మెయిన్లీ ఆప్షన్స్ ట్రేడర్స్కి, ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా వీళ్ళు చాలా బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ టూల్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో నేను ఈ వీడియోలో వచ్చేసరికి 5 years ప్రొవైడ్ చేస్తున్న టెక్నికల్ అడ్వాన్స్ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఏంజిల్ బ్రోకర్ వాళ్ళైనా, ఎల్ఐసి బ్లూ వాళ్ళైనా, మిగతా శామ్కో బ్రోకర్ అయినా ఆర్ జీరోదా వాళ్ళైనా వీళ్ళు కూడా ఎటువంటి టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి 5 years వాళ్ళు ఆప్షన్స్ ట్రేడర్స్కి ఎటువంటి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నా 5 years అకౌంట్లోకి లాగిన్ అయి చూపెడతాను. సో మనకి 5 years వాళ్ళు ఎటువంటి టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇందులో చూద్దాం. ఫ్రెండ్స్, నా అకౌంట్లోకి లాగిన్ అవుతాను. ఓన్లీ ఇప్పుడు ఆప్షన్ ట్రేడర్స్కి, మెయిన్లీ స్టాక్ ఆప్షన్స్ అయినా ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి వీళ్ళు ఎటువంటి ట్రేడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూపెడతాను. ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి చార్ట్లో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. జనరల్గా మనకి చార్టింగ్లో మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute టైం ఫ్రేమ్ ఉంటుంది, 3 minutes టైం ఫ్రేమ్ ఉంటుంది, ఆర్ 5 minutes టైం ఫ్రేమ్, ఆర్ 15 minutes, ఇంకా గ్రేటర్ దాన్ ఎంతైనా ఉండొచ్చు. బట్ 5 years వాళ్ళు వచ్చేసరికి మనకి వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయి మనకి 1 second టైం ఫ్రేమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, 1 minute ఆర్ 1 seconds కూడా సెకండ్స్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకసారి అది కూడా చూపెడతాను. సో ఇది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇండిసెస్లో నిఫ్టీ ఇండెక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. జస్ట్ వీళ్ళు చార్ట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ మినిట్స్లో ఉంది కదా, సెకండ్స్లో కూడా ఉంటుంది. వీళ్ళు సెకండ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మీరు 1 minute, 2 minutes, 3 minutes, 5 minutes, 10 minutes ఆర్ 15 minutes ఇలా జనరల్గా ఇవన్నీ ప్రతి బ్రోకర్ సంస్థలు ప్రొవైడ్ చేస్తున్నాయి మీకు ఈ విధంగా. బట్ 5 years వాళ్ళు మీరు సెకండ్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 5 seconds, 10 seconds, 15 seconds, 30 seconds. సో చాలా తక్కువ టైం ఫ్రేమ్తో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సో ఈ చార్టింగ్ అంతా మనకి ట్రేడింగ్ వ్యూలో వీళ్ళు టైఅప్ అయి ఇది చార్టింగ్ మీకు ట్రేడింగ్ వ్యూలో ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుంది. అండ్ ఆల్సో కొన్ని బెస్ట్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయి మీకు రెన్కో క్యాండిల్ స్టిక్స్ టైప్, ఇది ఒక అడ్వాన్స్ టూల్ అని చెప్పొచ్చు ఆ టెక్నికల్ అనాలిసిస్లో. ఈ రెన్కో ఏంటంటే మనకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ క్యాండిల్ స్టిక్ టైప్ వచ్చేసరికి అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్స్ టైప్ అని చెప్పొచ్చు. ఇది టైం ఫ్రేమ్తో సెట్ ఉండదు. ఫ్రెండ్స్, ఇదేంటంటే క్లియర్గా మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా అనేది ఈ రెన్కో క్యాండిల్ స్టిక్స్ టైప్లో తెలుస్తుంది. ఎలా అంటే మీకు జనరల్గా ఏంటంటే ఒక క్యాండిల్, దీన్ని ఒక బాక్స్ అంటారు రెన్కోలో. ఒక బాక్స్ ఎగ్జాంపుల్ 14 points అనుకుంటే ఒక 14 points మనకి నిఫ్టీ, ఇది నిఫ్టీది కదా, 14 points పెరిగితే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది. టైంతో ఎటువంటి టైంతో దీని సంబంధం ఉండదు. జస్ట్ పాయింట్స్, మార్కెట్ నిఫ్టీ పెరిగినప్పుడు ఇట్లా 14 points పెరిగితే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఇంకొక 14 points పెరిగినప్పుడు ఇంకొక క్యాండిల్ ఆర్ బాక్స్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఇలా ప్రైస్ మూవ్మెంట్ తోటి మనకి ట్రెండ్ చెప్తుంది. ఆ పాయింట్స్ ఆర్ ప్రైస్ మూవ్మెంట్ తోటి. మీరు స్టాక్స్లో చూస్తే ప్రైస్ మూవ్మెంట్ తోటి నెగిటివ్ ట్రెండ్ అయితే ఇలా ఒక నెగిటివ్గా ఒక -14 points డిక్రీజ్ అయితే ఇలా బాక్స్ ఇలా. సో ఇది ఏంటంటే ఒక క్లియర్ ట్రెండ్, మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనం వీటితో కలిపి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఆర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేసుకుంటే మనకు క్లియర్గా పొజిషన్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ ఈ ఏరియాలో ఓవర్బోర్డ్ జోన్ నుంచి రివర్సల్ అయింది, 40%, 60% బిలో వెళ్ళింది. ఇక్కడ కూడా పొజిషన్ తీసుకోవడానికి సేమ్ ఇక్కడ కూడా. సో ఇలా మనము ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దు అనేది మనకు క్లియర్గా
మార్కెట్ మూవ్మెంట్ ట్రెండ్ ఎలా ఉంది, నెగిటివ్ ట్రెండ్ ఉందా, పాజిటివ్ ట్రెండ్ ఉందా అనేది దీనివల్ల తెలుస్తుంది. ఇది ఒక బెస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. నార్మల్ క్యాండిల్ కంటే ఇది మనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే నాయిస్, అంటే మనకి ఈ నాయిస్ అనేది రిమూవ్ చేసి మనకు ఒక క్లియర్ ఐడియా ఇక్కడ చూపెడుతుంది. అండ్ ఆల్సో పివియట్ పాయింట్స్, మనకి కొన్ని ఇండికేటర్స్ ఈ రెన్కో టైప్కి సపోర్ట్ చేయవు ఫ్రెండ్స్. మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ పివియట్ పాయింట్స్, ఈ సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. కొన్ని ఇంకా అడ్వాన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ట్రేడింగ్ వ్యూలో మనకి ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఇది వచ్చేసరికి చార్ట్లో టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బెస్ట్, ఇది ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయి చేస్తారు. సో వీళ్ళు ఇంకా మనకి ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో మెయిన్ ఇప్పుడు మీకు చూపెట్టబోతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేయగానే ఇది వచ్చేసరికి వెబ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ల్యాప్టాప్లో నేను ఓపెన్ చేశాను వెబ్ అప్లికేషన్. ఇది వెబ్ అప్లికేషన్లో మీకు ఈ విధంగా వస్తుంది. దీని మొబైల్ యాప్ కూడా ఉంటుంది, దాని వర్షన్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మొబైల్ అప్లికేషన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వెబ్ అప్లికేషన్లో వచ్చేసరికి మీరు ఇది క్లిక్ చేయగానే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో మనకి చాలా లాంగ్ టర్మ్ పర్పస్ ఇక్కడ ఈ విధంగా చూపెడుతుంది అనమాట డేటా. వీళ్ళు ఇది ఒక టూల్ అని చెప్పొచ్చు. మనకు అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారని మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ టర్మ్స్ అనేది తెలిసి ఉంటుంది కదా. ఆప్షన్స్ అండ్ అనాలిసిస్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ రికవరు. సో అటువంటి ఆప్షన్స్లో అటువంటి ఈ మనకి స్క్రిప్ట్స్ ఏమున్నాయో ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఆ మిడ్ క్యాప్ నిఫ్టీ అన్ని ఇండెక్స్ ఆప్షన్లో అయినా స్టాక్ ఆప్షన్, ఇది వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఇండెక్స్ ఆప్షన్, స్టాక్ ఆప్షన్ రెండు చూపెడుతుంది. ఓన్లీ మీరు స్టాక్ ఆప్షన్స్ అంటే స్టాక్ ఆప్షన్స్ ఇక్కడ చూపెడుతుంది. ఇలా చూడండి, ఐవి ఫాల్, ఇంప్లాయిడ్ వాలటాలిటీ రైజ్, లాంగ్ బిల్డప్ చూడండి, లాంగ్ బిల్డప్. సో లాంగ్ బిల్డప్ పొజిషన్స్ ఏంటి ఇలా మనం చూసుకోవచ్చు అన్నమాట. వీళ్ళు మనకు ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇది ఒక అడ్వాన్స్ బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు సెర్చ్ చేసి ఏ స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఏ ఇండెక్స్ ఆప్షన్ బై చేయాలి, ఎగ్జాంపుల్ నిఫ్టీ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బై చేయాలి, ఏ స్క్రిప్ట్ బై చేయాలి అనే దానికంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూసుకొని మనం దానికి టెక్నికల్ అనాలిసిస్ యాడ్ చేసుకొని మనం ట్రేడ్ చేయవచ్చు. ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్ ఏంటి ఇది ఫ్యూచర్స్లో చూపెడుతుంది. ఇక్కడ మనకు స్టాక్స్ అండ్ ఇండెక్స్లో అని చూపెడుతుంది. సో మీరు ఇక్కడ వ్యూఆల్ కూడా చూపెడుతుంది, ఫ్యూచర్స్లో కూడా చూపెడుతుంది. ఈ స్వింగ్ లాంగ్ టర్మ్ పర్పస్ కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇవన్నీ వచ్చేసరికి స్టాక్స్ లాంగ్ టర్మ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్స్ 6 months అని. సో ఇవన్నీ మీకు డేటా. సో ఇది ఒక బెస్ట్ టూల్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. 5 years అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ డేటా మనకి ఇలా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఇప్పుడు స్టాక్స్లోనే నేను చూపెడతాను, లాంగ్ బిల్డప్లో చూపెడతాను. లాంగ్ బిల్డప్లో కాల్స్లో అయినా ఆర్ పుట్స్లో అయినా లాంగ్ బిల్డప్స్ స్టాక్ ఆప్షన్స్ ఏంటో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇది రిలయన్స్ 3200 కాల్ ఆప్షన్. మనం దీని చార్ట్ ఓపెన్ చేసి చూడాలి. పొజిషన్ ఇందులో లాంగ్ బిల్డప్ అయిందని మనకు చూపెడుతుంది. ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చార్ట్ ఇక్కడనే ఓపెన్ చేసుకోండి. ఇక్కడనే ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే 5 years ఇక్కడనే బై చేయవచ్చు ఫ్రెండ్స్. పొజిషన్ ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ బయింగ్ ట్యాబ్ తీసుకెళ్ళిపోతుంది. ఇలా తీసుకెళ్ళిపోతుంది బయింగ్ ట్యాబ్కి. సో అలా కాకుండా సో చూడండి, ఓకేనా, ఇలా తీసుకెళ్ళిపోతుంది. ఇలా చార్ట్ ఓపెన్ అయింది మీకు. సో చార్ట్లో వచ్చేసరికి అనాలిసిస్ ఇక్కడ మీరు ఈ స్పెసిఫిక్ స్టాక్ ఆప్షన్ ప్రైస్, ఈ స్పెసిఫిక్ స్టాక్ ఆప్షన్ మనకి లాంగ్ బిల్డప్ ఇచ్చింది. అంటే ట్రెండ్ అప్పుడు ఈ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ ఈ కాల్ ఆప్షన్కి ఇది పెరుగుతుందా లేదా అనేది మనకి ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ బై చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ చేయొద్దు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రైస్ చూడండి, ఎగ్జాంపుల్ ఇది 1 minute టైం ఫ్రేమ్ కదా, 28th లాస్ట్ వర్కింగ్ డే రోజు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో మీకు ఒకసారి మార్కెట్ ఓపెన్ అయింది. మనం పొజిషన్ ఎక్కడ తీసుకోవద్దు అని తెలుసుకోవడానికి ఈ ఏరియాలో 28th కదా, ఇక్కడ ఈ ఏరియాలో 60% RSI 60% ఎబోవ్ వెళ్ళింది. ఇదొక ఇండికేటర్, జస్ట్ టెక్నికల్ ఇండికేటర్స్ మీకు చెప్తున్నాను.
సో మనం ఈ ఏరియాలో బై చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్ 33 రిలయన్స్ 3200 కాల్ ఆప్షన్ ఈ ఏరియాలో బై చేసాం. అక్కడ మనకి ఇలా టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ వీళ్ళు ఇలా డేటా ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటా ప్రొవైడ్ చేసిన తర్వాత ఇలా 60% ఎబవ్ ఉంది, సో మనం ఈ ఏరియాలో బై చేస్తున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ దీని లోలుగా పెట్టుకొని ఇక్కడ బై చేస్తున్నాం. ఎలా అంటే మనం ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది కాబట్టి, అంటే మనకి 60% ఎక్కడ క్రాస్ ఓవర్ అయిందో ఇక్కడ. సో ఇక్కడ అరౌండ్ 37 రూపీస్ దగ్గర బై చేస్తున్నాం. అదే దీనిలోగా ఎస్ఎల్ ఈ క్యాండిల్లోగా అరౌండ్ 34 to 32 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇలా పైకి వెళ్ళింది, ఓకేనా, అరౌండ్ 50 రూపీస్ దాకా వెళ్ళింది. సో మనకి ప్రాఫిట్ ఏ ఏరియాలో బుక్ చేసుకోవాలంటే ఇలా రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఎమ్మటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మనకి ఇది రెన్కోలా ఇలా ఈ విధంగా చేయొచ్చు. ఆర్ నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్లో వచ్చేసరికి మీకు, సో నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్ వచ్చేసరికి ఇలా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సూపర్ ట్రెండ్ ఇండికేటర్, మీ ఏదైనా ఇండికేటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పివట్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఇలా మనకి ఇలా డేటా చూసుకొని ఇలా టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవడానికి చార్ట్లో చూసుకుంటూ మీరు ట్రేడ్ చేయొచ్చు, ఇలా రెన్కో సెట్ చేసుకొని, ఓకేనా. సో సేమ్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇవి ఆప్షన్ దీన్ని సేల్ చేయలేం, ఎందుకంటే కాల్ ఆప్షన్ కాబట్టి మార్కెట్ రివర్సల్ అయినప్పుడు దీన్ని మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే మీకు కాల్ ఆప్షన్ బై చేయాలంటేనేమో మీకు అంత క్యాపిటల్ అవసరం లేదు. సో చార్ట్ మీద డిపెండ్ అయ్యి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా సేల్ చేయొచ్చు, బట్ దీనికి క్యాపిటల్ ఎక్కువ అవసరం పడుతుంది. దీనికి ఒకవేళ ఇది స్పెసిఫిక్ దీనికి బై చేయాలంటే అరౌండ్ మీకు 20 to 30,000 అవసరం పడితే, మీరు ఒకవేళ దీన్ని సేల్ చేయాలనుకుంటే మాత్రం అరౌండ్ 1.5 lakh to 2 lakhs ఉంటుంది. మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉన్నా అలా కూడా చేయొచ్చు. సో ఇలా మనం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒకటే స్టాక్ ఆప్షన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవన్నీ మనం చార్ట్స్ చూసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా మనం ట్రేడ్స్ తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఏరియాలో కూడా చూడండి, ఇలా 60% అబవ్ వెళ్తే నేను ఇలా, సో ఇలా 40% బిలో వెళ్ళినప్పుడు, ఆర్ రివర్సల్ ట్రెండ్ ఇలా బాగా పైకి వెళ్ళి, సో ఇలా పైకి వెళ్ళి 80% బిలో వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయినప్పుడు, ఇలా అప్ ట్రెండ్ పైకి వెళ్ళి ఇలా రివర్సల్ అయినప్పుడు మళ్ళీ ఈ ఏరియాలో కూడా పొజిషన్ తీసుకోవచ్చు అన్నమాట ఇలా. సో మీరు ఇదే కాకుండా మీరు 5 minutes టైం ఫ్రేమ్లో అయినా సెట్ చేసుకోవచ్చు. రెన్కో కాకుండా మీరు నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్ వచ్చేసరికి పెట్టుకొని 5 minutesలో అయినా సెట్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో అయినా సెట్ చేసుకోవచ్చు. సో మార్కెట్ ఓపెన్ అయిన కానించి, సో ఇది 28th రిలయన్స్లో, సో ఈ ఏరియాలో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా ట్రెండ్ ఒకటి చూపెట్టింది ఇలా. సో ఇదే కాదు ఫ్రెండ్స్, అన్నిట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఎస్బీఐను దీని యొక్క చార్ట్ ఓపెన్ చేద్దాం. మీరు ఇలా చార్ట్ ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఆప్షన్ ట్రేడింగ్ మీరు ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇది స్టాక్ ఆప్షన్స్ అని చెప్పాను కదా, ఇండెక్స్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మీరు ఓన్లీ స్టాక్ ఆప్షన్స్లో కాకుండా ఇండెక్స్ ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారంటే మీకు ఇండెక్స్, ఇప్పుడు స్టాక్స్ ఓన్లీ అని పెట్టాను, ఓన్లీ ఇండెక్స్ ఓన్లీ అని పెట్టుకుంటే మిడ్ క్యాప్ లాంగ్ బిల్డప్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. సో మిడ్ క్యాప్ నిఫ్టీ లాంగ్ బిల్డప్ ఎక్కడ ఫామ్ అయిన మిడ్ క్యాప్ నిఫ్టీలోనా, ఇప్పుడు మనకి ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాదు, మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంటుంది అండ్ ఆల్సో ఫైనాన్స్ నిఫ్టీ ఉంటుంది. ఇవన్నీ మనకి ఇండెక్స్ ఆప్షన్సే కాబట్టి ఇక్కడ ఈ మిడ్ క్యాప్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్ ఫామ్ అయిందని మనకు చూపెడుతుంది. ఇలా మనం చార్ట్ ఓపెన్ చేసుకొని ఇలా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డేటా యూజ్ చేస్తూ ఇలా చార్ట్ కూడా యూజ్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు అన్నమాట ఇలా, ఓకేనా. సో ఇలా లాంగ్ రివర్స్ ఇక్కడ ఆర్ఎస్ఐ అండ్ ఆల్సో ఇక్కడ మీరు పివట్ పాయింట్స్ మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి, ఒకవేళ ఈ జిగ్జాగ్లో కాకుండా క్లియర్ ట్రెండ్తో తెలుసుకోవాలనుకుంటే రెన్కో యాడ్ చేసుకోండి, ఓకేనా. రెన్కో యాడ్ చేసుకో. రెన్కో ఏంటంటే మీకు చెప్పాను కదా, టైం ఫ్రేమ్తో సంబంధం ఉండదు. ఒక స్పెసిఫిక్ బ్లాక్లో మీకు ఇక్కడ ఒకసారి చూపెడతాను. రెన్కో క్యాండిల్ ఒక బాక్స్ వచ్చేసరికి అరౌండ్ 40 పాయింట్స్ ఎంత ఉంటుంది, 14 పాయింట్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అది కూడా టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 1 minute పెట్టుకున్నా ఏదైనా పెట్టుకున్నా ఓకే. సో మనకి ఏం చేస్తుందంటే ఇది స్పెసిఫిక్ బాక్స్ టైం ఫ్రేమ్తో సంబంధం ఉండకుండా పాయింట్స్ పెరిగినప్పుడే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది అనమాట.
అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఉందనుకోండి, ఆ 5 మినిట్స్లో మనకి ప్రైస్ పెరుగుతున్నా తగ్గుతున్నా ఆ 5 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది. ఆ ప్రైస్ పైకి వెళ్తే పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది, ఆ డౌన్ ట్రెండ్ వెళ్తే డౌన్ ట్రెండ్లో క్లోజ్ అవుతుంది. బట్ ఇదేంటంటే స్పెసిఫిక్గా ఒక బాక్స్ క్లోజ్ అవ్వాలంటే 14 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళినా ఆర్ ఒక 14 పాయింట్ డౌన్ సైడ్ వెళ్ళినా మనకి బాక్స్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఆ 14 పాయింట్స్ మూమెంట్లోనే ట్రేడ్ అవుతే ఆ బాక్స్ అట్లే ఉంటుంది అన్నమాట. సో ఒక క్లియర్గా ఒక బాక్స్ 14 పాయింట్స్ సెట్ చేస్తే ఆ 14 పాయింట్స్ ట్రేడ్ అయ్యేదాకా అట్లే ఉంటుంది. ఒక 14 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయితే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇలా 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 నెగిటివ్ ట్రెండ్ కూడా అలా అలా నెగిటివ్. సో జస్ట్ చెప్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదేంటంటే మనకి రెన్కో అనేది అడ్వాన్స్ క్యాండిల్స్టిక్ టైప్ అని చెప్పొచ్చు, ఒక క్లియర్ ట్రెండ్ తెలుసుకోవడానికి. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, పొజిషన్ తీసుకోవాలా వద్దా అని మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అడ్వాన్స్ డేటా. ఇంకా వీళ్ళు చాలా బెస్ట్ డేటాను ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ఫ్రీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇది ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని ఫ్రీగా చేసుకోవచ్చు. ఆర్ మీకు అకౌంట్ లేదు, ఎవరికైనా ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ అకౌంట్ ప్రొవైడ్ చేయబడదు, ఫ్రీ అకౌంట్ లింక్ ఒకసారి లింక్ ప్రొవైడ్ చూపెడతాను. మీకు 5 years అకౌంట్ ఫ్రీ లింకే ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి మేము ట్రేడ్రాన్ ఆల్ఓ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన ఆల్ఓ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండికేటర్ బేస్డ్ మీద అండ్ ఆల్సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ట్రేడ్రాన్లో కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఉంది, పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసి మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీకు ట్రేడ్రాన్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ అన్నీ యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకోండి, పేపర్ ట్రేడ్ చేయండి, టెస్ట్ చేసుకోండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి 5 years అకౌంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ డేటా అండ్ ఆల్సో టూల్స్, ఎటువంటి ఎలా మనకు ఏమేమి యూజ్ చేయాలో మీకు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనం డేటా ఎంత గ్యాదర్ అంటే అంత గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళది బెస్ట్, మన ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా చాలా బెస్ట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది వీళ్ళది. మనకి ఈ వ్యూ అనేది అయినా మీకు వెబ్ అప్లికేషన్ అయినా మనకి మొబైల్ అప్లికేషన్ అయినా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, ట్రేడ్ చేస్తుంటే చాలా బాగుంటుంది వీళ్ళది. సో ఇది ఫ్రెండ్స్ 5 years అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంజిల్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎల్ఎస్ బ్లూ వాళ్ళు ఏం డేటా ప్రొవైడ్ చేస్తున్నారు, శాంకో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ జీరోదా వాళ్ళు ఎటువంటి డేటాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అయినా ఆర్ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అయినా ఆర్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ పర్పస్ అయినా ఎటువంటి డేటాస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మార్కెట్లో అడ్వాన్స్ టూల్స్తో కూడిన బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ స్ట్రాటజీస్ చూసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఆల్గో ట్రేడింగ్ పర్పస్ కూడా వీడియోస్ చేసాం. అండ్ ఆల్సో ఫ్రీ ఆల్గో స్ట్రాటజీస్ కూడా మీకోసం క్రియేట్ చేసాం. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి, యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.